హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సోమరి పిశాచం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. తోటపల్లె అనే ఊళ్ళో ఉండే పరాంకుశము అనేవాడు పరమ బద్ధకస్తుడు, సోమరి. వాడికి చిన్నతనంలోనే తల్లిపోవటంతో తండ్రి అల్లారు ముద్దుగా పెంచాడు. ఇప్పుడు 25 ఏళ్ల వయసు నిండినా వాడికి ఇక్కడ వస్తువు అక్కడ పెట్టడానికి బద్ధకం. పొద్దున్నే తండ్రి గేదె పాలు తీసి 4 గిళ్లల్లో పోసి వంట చేసి పొలం పనులకు పోయాక వాడు నిద్ర లేచేవాడు. తర్వాత భోజనం చేసి సాయంత్రం దాకా ఊళ్ళోని మిత్రులతో హాయిగా కబుర్లాడుతూ కాలక్షేపం చేసి చీకటి పడే వేళకు ఇల్లు చేరేవాడు. పరాంకుశం సోమరితనం మెరిగిన వాళ్ళు కావటంతో ఊళ్ళో వాడికెవ్వరూ పిల్లనివ్వలేదు. ఎంతో ప్రయత్నం మీద 4 ఊళ్ళ అవతల ఉన్న నాగమణితో వాడి పెళ్లి జరిగింది. పెళ్లిలో వాడు తాలిబొట్టుకి 3 ముళ్ళు వేయటం ఎందుకు, 1 ముడి గట్టిగా వేస్తే సరిపోదా అంటూ పురోహితుడితో గొడవ పడుతున్నప్పుడే భర్త సోమరితనం అర్థమైపోయింది నాగమణికి. ఆమె కాపరానికి వచ్చిన 4 రోజుల తర్వాత ఒకనాడు పరాంకుశంతో, అలా తిని కూర్చుంటే పొద్దెలా పోతుంది, అవతల మీ నాయనకు 60 ఏళ్ళు దాటాయి, ఆయనకి పొలం పనుల్లో సాయంగా ఉండవచ్చు కదా అన్నది. ఆ మాటలకి పరాంకుశము ముఖం చిట్లించుకొని, బాగుంది, మహాబాగుంది. ఈరోజు మా అయ్యకు పొలం పనుల్లో సాయపడమంటావు, రేపు నీకు వంట పనుల్లో సాయం చేయమంటావు. నీకు తెలీదు, ఏ శరీర శ్రమ పడకుండానే నా బ్రతుకు హాయిగా జరిగిపోతుందని. చిన్నతనంలోనే నా జాతకం చూసిన ఓ కోయవాడు చెప్పాడు అన్నాడు. ఇలా 1 సంవత్సరన్నర కాలం గడిచింది. పరాంకుశం తండ్రి చనిపోయాడు. వాడి భార్య ఒక మగబిడ్డను కన్నది. అయినా పరాంకుశంలో ఎలాంటి మార్పు రానేలేదు. నాగమణి చంటి బిడ్డతో ఇంటెడు పని చేసుకొని పొలం పనులకు కూడా వెళ్ళవలసి వచ్చేది. ఒక రోజున ఎండ తీవ్రంగా ఉండటంతో 10 మాసాల కొడుకుని భర్తకి అప్పగించి పొలానికి వెళ్ళింది నాగమణి. ఆమె సాయంకాలం తిరిగి వచ్చేసరికి పిల్లవాడు పెరట్లో ఉన్న పాతకాలపు దిగుడు బావికేసి పాకుతూ పోతున్నాడు. పరాంకుశము కొంచెం దూరంలో ముక్కాలి పీట మీద కూర్చొని తాపీగా వాడి కేసి చూస్తున్నాడు. ఇది చూసి నాగమణి కెవ్వున అరిచి చేతిలో ఉన్న తట్టను కింద పారేసి చప్పున వెళ్ళి కొడుకుని ఎత్తుకొని పరాంకుశంతో, బిడ్డ, నేను రావటం 1 క్షణం ఆలస్యం అయి ఉంటే బావిలో పడి ఉండేవాడు. అలా చూస్తూ కూర్చున్న నువ్వు ఒక తండ్రివేనా, కసాయవాడివా అన్నది కోపంగా. ఎలాగూ నువ్వు వచ్చే వేళ అయిందని ఆగాను, అనవసరంగా నేను కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళటం దేనికి అన్నాడు పరాంకుశం నవ్వుతూ. ఛీ, నిన్ను నీ సోమరితనాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తున్నది. ఈ చాకరీ ఎక్కడ చేసుకున్నా నాకు నా బిడ్డకు ఏ లోటు రాదు. ఇక్కడుంటే నా బిడ్డ కూడా దక్కేటట్లు లేడు అంటూ కొడుకుని తీసుకుని నాగమణి పుట్టింటికి వెళ్ళిపోయింది. పక్కన ఉన్న అరుగుకు వారగా ఆనించి ఉన్న మంచాన్ని వాల్చేవాళ్లు లేకపోవటంతో రాత్రి 2వ జాము వరకు ముక్కాలి పీట మీదే కునికిపాట్లు పడుతున్న పరాంకుశము ఏదో అలికిడై కళ్ళు తెరిచాడు. అతడికి అరుగు మీద కూర్చొని ఉన్న పిశాచం ఒకటి కనిపించింది. పరాంకుశము ఏమాత్రమూ భయపడకుండా, ఇంత అర్ధరాత్రి వేళ దేవతలా వచ్చావు, సంగతేమిటి, ముందు ఆ మంచం కాస్త ఇటు వాల్చు అన్నాడు. నేను సోమరి పిశాచాన్ని, నిన్ను చూస్తూనే నువ్వు సోమరివని గ్రహించాను. నాకు చిన్న సాయం కావాలి. సోమరిపోతు కాక ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు సాయపడగలరు అన్నది పిశాచం. ఇంతకు నేనేం చేయాలి అని అడిగాడు పరాంకుశం. 1 పలుగు పారా తీసుకుని నా వెంటరా అన్నది సోమరి పిశాచం. అవేవో నువ్వే పట్టుకురా అని పిశాచం వెంట బయలుదేరాడు పరాంకుశం. దారిలో సోమరి పిశాచము పరాంకుశంతో, నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు నేను పిశాచమైన కారణం గురించి చెబుతాను విను అన్నది. సరే, అలాగే చెప్పు అంటూ తల ఊపాడు పరాంకుశం. బతుకున్న రోజుల్లో సోమరి పిశాచం పేరు సోమయ్య. ఇంటికి పెద్ద కొడుకైన సోమయ్య ఏ బాధ్యత లేకుండా తిని తిరుగుతూ ఉండేవాడు. వాడికి 3 మిత్రులు. మొదటివాడు మహాపాపి. వాడు చేయని పాపకార్యమంటూ ఏదీ లేదు. రెండోవాడు సర్వ దుర్గుణాల పుట్ట. మూడోవాడికి లోకంలో ఉన్న వ్యసనాలన్నీ ఉన్నాయి. సోమయ్య సోమరితనం కొద్దీ కాలక్షేపానికి వాళ్లతో కలిసి తిరిగేవాడు. అయితే వాళ్ల చెడు ప్రభావం మాత్రము అతడి మీద పడలేదు.
సోమయ్య ఒక్కగానొక్క చెల్లెలు పెళ్లికి ఎదిగింది. పెళ్లి ఖర్చుల కోసము సోమయ్య తండ్రి పొలం అమ్మి ఆ డబ్బుతో రాత్రివేళ పొరుగురి నుంచి తిరిగి వస్తూ ఉండగా అతన్ని ఎవరో అనుసరించి రాసాగారు. వాళ్ళని దొంగలుగా అనుమానించి సోమయ్య తండ్రి డబ్బును ఒక మర్రి చెట్టు క్రింద పాతి తన ఊరును సమీపించే సమయంలో వాళ్ళు ఆయన చుట్టుముట్టి డబ్బు దొరక్కపోయేసరికి కొట్టి పారిపోయారు. ఆ దెబ్బలకు సోమయ్య తండ్రి మంచం పట్టి చనిపోబోయే ముందు సోమయ్యకు ఆ డబ్బు ఎక్కడ పాతింది వివరంగా చెప్పి అనుకున్న ముహూర్తానికి చెల్లెలి పెళ్ళి అయ్యేలా చూడమన్నాడు. సోమరి సూరయ్యకు తండ్రి చెప్పిన చోటుకి వెళ్ళి డబ్బు తవ్వుకొని రావటానికి బద్ధకం. తల్లి పోరిన మీదట ఇంకా 2 రోజుల్లో పెళ్లి గడువనగా ఒక రాత్రివేళ పలుగు తీసుకుని బయలుదేరాడు. ఆ పగలు మాటల సందర్భంలో సంగతి గ్రహించిన అతని దుష్టమిత్రులు ముగ్గురు చీకట్లో చాటుగా సోమయ్యను అనుసరించారు. పసిగట్టిన సోమయ్య ప్రమాదాన్ని శంకించి తండ్రి చెప్పిన మర్రిచెట్టు దగ్గరికి పోకుండా దారిలో కనిపించిన మరొక మర్రిచెట్టు క్రింద తవ్వసాగాడు. ఆ సమయంలో పరమ దుష్టులైన అతని మిత్రులు అతని మీద చెట్టు చాటు నుంచి ఒక బండరాయిని విసిరారు. ఆ దెబ్బకి సోమయ్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అన్నిటా అన్యాయం జయించదంటారు. ఆ సమయంలో ఎవరో ధర్మదేవత ఉసికొల్పినట్లు 3 పులులు గాండ్రిస్తూ వచ్చి ఆ ముగ్గురు దుర్మార్గుల్ని చీల్చి చెండాడినాయి. సోమరి పిశాచము తన కథ వివరించి, నేను డబ్బు తవ్వి తెచ్చేందుకు వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవటంతో నా చెల్లెలు పెళ్లి ఆగిపోయింది. ఆ దిగులుతో కొద్ది రోజులకే మా అమ్మ చెల్లెలు చనిపోవటం జరిగింది. దుష్ట స్నేహితులు ముగ్గురు నరకానికి పోయారు. నేను మాత్రము ఎటూ కాని ఈ లోకంలో తిరుగుతున్నాను అని ముగించేసరికి వాళ్ళు మర్రి చెట్టు దగ్గరికి వచ్చారు. పిశాచం చెప్పిన చోట తవ్వి పరాంకుశము కొన్ని నాణాల్ని బయటికి తీశాడు. అప్పుడు పిశాచము పరాంకుశంతో, ఈ సాయంత్రము నీ భార్య కొడుకు ఈ దారి వెంట వెళుతూ ఉండగా చూశాను. నీ భార్య ఆకలితో ఏడుస్తున్న నీ కొడుకును సముదాయిస్తూ, ఒక సోమరి కడుపున పుట్టినందుకు నీకు ఈ కష్టాలు తప్పవు తండ్రి అన్నది కన్నీళ్లతో. ఈ డబ్బు తీసుకొని పోయి ఏదైనా వ్యాపారం ప్రారంభించు. భార్యా బిడ్డల్ని ప్రేమగా చూసుకో. సోమరితనము ఎంత ప్రమాదకరమైందో నా కథ వలన తెలిసింది కదా అని తీతువు పిట్టగా మారి చెట్టు మీదకు ఎగిరిపోయింది. పరాంకుశము గోతిలోని నాణాలన్నీ పైకి తీసి చూశాడు. అవి ఈ కాలంలో చెల్లని నాణాలు. వాటిని తిరిగి గోతిలోనే పాతిపెట్టి ఇంటికి బయలుదేరాడు పరాంకుశం. వారం రోజుల తర్వాత తమ ఊరి మనిషి తెచ్చి ఇచ్చిన జాబు అందుకున్నది పరాంకుశం భార్య నాగమణి. అందులో పరాంకుశం ఇలా రాశాడు: ఇన్నాళ్లకు నా తప్పు నేను తెలుసుకున్నాను. స్వయంగా వచ్చి నిన్ను తీసుకుని రావటానికి పొలం పనుల్లో క్షణం తీరుబాటు లేదు. నువ్వు బాబుని తీసుకుని వెంటనే బయలుదేరిరా. ఆ జాబు ద్వారా భర్తలో వచ్చిన మార్పును అర్థం చేసుకున్న నాగమణికి కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు జాలువారాయి. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు అదనపు అర్హత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, కొందరు వ్యక్తులు ఎంతో పట్టుదల శ్రమల కోర్చి కూడా సాధించదలిచిన కార్యము సాధించలేక విసిగిపోయి గొప్ప వివేకంతో చేస్తున్నామనుకుంటూ అవివేకమైన నిర్ణయాలు చేసి ఆత్మవంచనకు పాల్పడతారు. ఇందుకు ఉదాహరణగా విశాలవర్మ అనే రాజు తన కుమారుడి వివాహం విషయంలో చేసిన నిర్ణయాన్ని గురించి చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము వైశాలిని దేశాన్ని విశాలవర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక చెల్లెలు ఉండేది. ఆమె వివాహమైన కొద్ది కాలానికే ఒక కుమార్తెను కని చనిపోయింది. చెల్లెలి పట్ల అపరిమితమైన వాత్సల్యం గల విశాలవర్మ బావగారి అనుమతి తీసుకొని చెల్లెలి బిడ్డను తనే పెంచసాగాడు. ఆ బాలికకు వైశాలి అని నామకరణం చేసిన విశాలవర్మ ఆమెను తన ఏకైక పుత్రుడు విజయవర్మతో సమానంగా ఆదరిస్తూ వాళ్ళిద్దరికీ వివాహం చేసి చెల్లెలి ఆత్మకు శాంతి చేకూర్చాలన్న ఆలోచనను కూడా పెంపొందించుకోసాగాడు. ఇలా రోజులు గడిచి వైశాలి, విజయవర్మ ఇద్దరు యుక్త వయస్కులయ్యారు. ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రవర్తనని పరిశీలిస్తూ వస్తున్న విశాలవర్మ
కొడుకు మేనకోడలి పట్ల ఎటువంటి ప్రత్యేకాభిమానము చూపకపోవటం గమనించి అతడు వైశాలిని వివాహం ఆడేందుకు తిరస్కరిస్తాడేమోనని ఆందోళన పడసాగాడు. చివరకు ఆందోళన భరించలేని విశాలవర్మ కొడుకుని ఏకాంతంగా కలుసుకొని తన మనసులోని మాట బయటపెట్టాడు. విజయవర్మ ఆ మాట విని కొంతసేపు మౌనంగా ఉండి సంకోచంగానే, వైశాలి అనుకూలవతి అయిన సహధర్మచారిణి కాగలదు, కానీ భావి మహారాజుకు తగిన మహారాణి కాగల అర్హత మాత్రము ఆమెకు లేదని నా అభిప్రాయము అన్నాడు. కొడుకు మాటలతో తీవ్రమైన ఆశాభంగానికి గురి అయిన విశాలవర్మ ఆగ్రహంతో కూడిన వెటకారంతో, ఓహో, అనుకూలతగాక మహారాణికి అదనపు అర్హతలుండాలన్నమాట. సరే, ఆ అర్హతలేమైనా ఉంటే అవి వైశాలికి కాక మరెవరుకున్నట్లు అని ప్రశ్నించాడు. విజయవర్మ ఒక్క క్షణకాలము తటపటాయించి చివరకు, నాతో పాటు విద్యాభ్యాసం చేసిన మన మహాసేనాధిపతి కుమార్తె సౌమిత్రి పూర్తిగా అర్హురాలని నా విశ్వాసము అన్నాడు. ఆ జవాబుతో విశాలవర్మ మనసు ఒక్క క్షణకాలము బగ్గుమన్నది. ఆయన కోపంగా, ఏమిటి, సౌమిత్రి విశాలి కంటే అదుకురాలా? దేనిలో అధికురాలు? అందచందాల్లోనా, సౌశీల్యంలోనా? ఏమిటా అదనపు అర్హత అని అడిగాడు. విజయవర్మ శాంతంగా, మన్నించండి నాన్నగారు, ఆగ్రహంలో ఉన్న మీకు నా మాటలు కటువుగా ధ్వనిస్తాయి అన్నాడు. ఈ జవాబు వింటూనే విశాలవర్మ అక్కడి నుంచి లేచిపోయాడు. తర్వాత ఆయన కొడుకు దగ్గర ఈ ప్రస్తావన 1-2 సార్లు తెచ్చాడు. అయితే విజయవర్మ తండ్రికి తాను పూర్వం ఇచ్చిన జవాబే ఇచ్చాడు. దీనితో విసిగిపోయిన రాజు విశాలవర్మ, నీ మొండి పట్టుదల విడవన్నమాట. నీ వివాహము ఇంత గడ్డు సమస్యగా పరిణమిస్తుందని నేనేనాడు ఊహించలేదు అన్నాడు. తండ్రి మానసికంగా ఎంత ఆందోళన చెందుతున్నది గ్రహించిన విజయవర్మ ఆయనతో, అయితే నాన్నగారు, ఈ గడ్డు సమస్యను పరిష్కరించే మార్గము గురించి నేను ఆలోచించాను. ఒక పని చేయండి, నేను మీకు ఒక కథ చెబుతాను. కథ చివరిలో కొన్ని ప్రశ్నలు వేస్తాను. వాటికి మీరు జవాబు చెప్పనవసరం లేదు. వైశాలిని, సౌమిత్రిని దగ్గర కూర్చోబెట్టి ఆ కథ వారికి చెప్పి అవే ప్రశ్నలు వారిని అడగండి. వాళ్ళు వాటికిచ్చే సమాధానాల్లోనే మీకు కావలసిన జవాబు ఉంటుంది అని తాను చెప్పదలుచుకున్న కథను విశాలవర్మకు చెప్పాడు. విశాలవర్మ అయిష్టంగానే కథంతా విని మర్నాడు అంతఃపురంలో వైశాలి, సౌమిత్రి వీణావాదనలో నిమగ్నమై ఉండగా అక్కడికి పోయి ఇద్దరినీ పలకరించి ఆ మాట ఈ మాట మాట్లాడి కొద్దిసేపు గడవనిచ్చి తర్వాత, మీ ఇద్దరికీ నేనొక చక్కని కథ చెబుతాను, శ్రద్ధగా వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము అవంతి దేశాన్ని పరిపాలించిన సింహకేతుడికి 2 భార్యలు. వంశాచారం ప్రకారము తల్లిదండ్రులు నిర్ణయించిన స్వర్ణలత అతడికి పెద్ద భార్య కాగా, చిన్న భార్య శ్రీలేఖ గుణగణాలు, వ్యక్తిత్వము విని అతడు కోరి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెద్ద భార్య స్వర్ణలత రాను రాను రాజు తనకంటే శ్రీలేఖనే ఎక్కువ అభిమానిస్తున్నాడన్న అనుమానంతో కృంగిపోసాగింది. దానికి తగినట్టే శ్రీలేఖ తరచూ పురుషవేషం ధరించి రాజకార్యాల్లోనూ మృగయ వినోదంలోనూ కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. ఇదంతా చూస్తున్న స్వర్ణలత తాను కూడా పురుషవేషం ధరించి భర్తతో పాటు తిరగాలని నిర్ణయించుకున్నది. భార్య నిర్ణయం విన్న సింహకేతుడు ఆమెకేసి ఆశ్చర్యంగా చూసి ఏదో చెప్పబోయాడు. కానీ స్వర్ణలత భర్తకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, శ్రీలేఖలాగే నేను కూడా గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం లాంటివి నేర్చుకున్నదాన్నే ప్రభు అన్నది. ఈ మాటలు విన్న సింహకేతుడు చిన్నగా నవ్వుకొని, సరే అలాగే కానీ దేవి అన్నాడు. తర్వాత వారం తిరగకుండానే స్వర్ణలత పురుషవేషం ధరించి భర్త వెంట అడవికి వేటకు వెళ్ళింది. అడవిలో చెల్లా చెదురుగా గిరిజనుల పర్ణ కుటీరాలున్నాయి. వేటలో అలసిపోయిన రాజు సింహకేతుడు రాణిని వెంట పెట్టుకుని దగ్గరలో ఉన్న ఒక కుటీరానికి వెళ్ళాడు. ఆ సమయాన ఇంట ఒక స్త్రీ మాత్రమే ఉన్నది. ఆమె రాజదంపతులను సాదరంగా ఆహ్వానించి లోపల నుంచి 2 మట్టి పాత్రల నిండా ఏదో పదార్థం తీసుకుని వచ్చి వారికిస్తూ, మా గిరిజనుల ఇళ్లల్లో ఇది ప్రత్యేకంగా వండుతాము దొరా అంటూ సంబరంగా చెప్పింది. సింహకేతుడు చిరునవ్వుతో ఆమె దగ్గర నుంచి పాత్ర తీసుకుని తినసాగాడు. స్వర్ణలత కూడా పాత్ర తీసుకొని లోపల ఉన్న పదార్థము కొద్దిగా తీసి నోట పెట్టుకున్నది.
వెంటనే ఆమెకి వాంతి అయినంత పని అయింది. భర్త మాత్రము ఆప్యాయంగా తింటూ ఉన్నాడు. రాజు పూర్తిగా తినడం అయ్యాక గిరిజన స్త్రీతో, చాలా బాగుందమ్మా, అలాగే మీ అడవి తేనె కూడా ఉంటే కాస్త ఇస్తావా అని అడిగాడు. ఆ స్త్రీ ఆనందంగా తల ఊపి 2 చిన్న పాత్రల నిండుగా తేనె తీసుకుని వచ్చి రాజదంపతులకు ఇచ్చింది. వాళ్ళు తేనె తాగి విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి బయలుదేరారు. వారిని సాగనంపడం కోసము గిరిజన స్త్రీ కూడా బయటికి వచ్చింది. బయలుదేరబోయే క్షణాన స్వర్ణలత భర్తతో, ప్రభు ఒక్క క్షణం అని గిరిజన స్త్రీని లోపలికి తీసుకుని వెళ్ళి తమకు ఇచ్చిన పదార్థాన్ని తయారు చేసే విధానం అడిగి తెలుసుకున్నది. 1 వారం రోజులు గడిచిన తర్వాత ఒకనాడు స్వర్ణలత అంతఃపురానికి వెళ్ళిన సింహకేతుడికి స్వర్ణలత స్వయంగా ఒక బంగారు పాత్ర నిండా ఏదో పదార్థం తెచ్చి ఇస్తూ, ఆనాడు అడవిలో గిరిజనుల ఇంట మీరు ఇష్టంగా తిన్న వంటకం ప్రభు అన్నది. ఇందుకు సింహకేతుడు చిన్నగా నవ్వి పాత్రని పక్కనే ఉన్న బల్ల మీద పెట్టి తన మెడలోని ముత్యాల పథకం తీసి ఆమె మెడలో వేస్తూ, నీకు నా పట్ల ఉన్న శ్రద్ధకి అభిమానానికి చాలా ఆనందంగా ఉంది దేవి. ఇటువంటి నువ్వు కోమలమైన శిరీష పుష్పంలా అంతఃపురంలో ఉండటం తప్ప ఆరు బయట నాతో పాటు కష్టపడటము నాకు ఇష్టం లేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. భర్త మాటలకి ఆనందించాలో బాధపడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది స్వర్ణలత. కథ పూర్తి చేసిన విశాలవర్మ వైశాలి సౌమిత్రుల వైపు కొంచెంసేపు మార్చి చూస్తూ, అమ్మా, నాకొక సందేహం. రాజు సింహకేతుడి ప్రవర్తన అతడు తన 2 భార్యలైన స్వర్ణలత శ్రీలేఖల మధ్య తేడా చూపిస్తున్నాడన్న విషయాన్ని స్పష్టపరుస్తూనే ఉన్నది. అయితే అతడి ప్రవర్తన అక్రమమైనదా సక్రమమైనదా అని ప్రశ్నించాడు. వైశాలి వెంటనే సింహకేతుడి ప్రవర్తన స్వర్ణలత పట్ల అక్రమమైంది అనటంలో ఏమాత్రమూ సందేహం లేదు. భార్యాభర్తలిద్దరూ సమాన విద్య గలవారైనా అతడు శ్రీలేఖను తనతో తీసుకుని వెళుతూ స్వర్ణలతని అంతఃపురంలోనే ఉండమని చెప్పడంలోనే అతడి అక్రమ ప్రవర్తన స్పష్టమవుతున్నది అన్నది. రాజు విశాలవర్మ తల పంకించి సౌమిత్రి వైపుకు తిరిగి, ఏం తల్లి, నీ సమాధానం కూడా అదేనా అని ప్రశ్నించాడు. సౌమిత్రి చిరునవ్వుతో కాదన్నట్లుగా తల ఊపి, సింహకేతుడి ప్రవర్తన సక్రమమైనదే కాక రాజకీయ దక్షతకు మానవతా విలువలకు పట్టం కడుతున్నది ప్రభు అన్నది చిన్నగా నవ్వుతూ. ఈ జవాబు విని ఒక్క క్షణకాలము నివ్వెరపోయిన విశాలవర్మ మౌనంగా తల వంచుకొని కొద్దిసేపు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. తర్వాత చప్పున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెల తిరగకుండానే ఆయన సౌమిత్రితో విజయవర్మకు అత్యంత వైభవంగా వివాహం జరిపి రాజ్యభారాన్ని అతడికి అప్పగించాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, తన ప్రశ్నకు వైశాలి జవాబు కన్నా సౌమిత్రి ఇచ్చిన జవాబు విశాలవర్మని ఏ కారణం వల్ల సంతృప్తిపరిచిందో అర్థం కావటం లేదు. సమానమైన విద్యా సౌశీల్యాలు గల 2 భార్యల్లో సింహకేతుడు శ్రీలేఖ పట్ల ఎక్కువ ఆదరాభిమానాలు చూపటము అక్రమ ప్రవర్తన అవుతుంది కదా. అలాంటప్పుడు రాజు విశాలవర్మ సౌమిత్రి జవాబుని మెచ్చుకొని ఆమెని తన కొడుకుకు కట్టబెట్టడము వివేకహీనం అనిపించుకోదా? కొడుకు ఎలాగూ వైశాలిని వివాహమాడడన్న నమ్మకంతో సౌమిత్రి జవాబుకు తృప్తిపడినట్లు నటించడము విశాలవర్మ ఆత్మవంచన చేసుకోవటమే కదా. ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సాధారణ వ్యక్తికి ఒక దేశాన్ని పరిపాలించే రాజుకు ప్రవర్తన విషయంలో చాలా తేడా ఉంటుంది. రాజైన వాడికి రాజ్యమంతా తన కుటుంబమే. కేవలము గిరిజన స్త్రీని సంతృప్తిపరచడం కోసమే సింహకేతుడు తనకు నచ్చని పదార్థాన్ని ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఆ సంగతి స్వర్ణలత గ్రహించలేకపోయింది. అదే శ్రీలేఖ అయితే అతన్ని ఎంతగానో మెచ్చుకునేది. పైగా స్వర్ణలత గిరిజన స్త్రీ వండిన పదార్థం లాంటిదే వండించి భర్తను తినమని కోరటము ఆమె అమాయకత్వాన్ని చాటుతుంది. ఇలాంటి వారు కేవలము అంతఃపురానికే పరిమితం కావటము, గ్రహింపు జ్ఞానం లాంటి అదనపు అర్హత గల శ్రీలేఖ వంటి వారు సర్వదా భర్తలకు చేరువుగా ఉండటము సహజమే. విశాలవర్మ చెప్పిన కథలో విజయవర్మ సింహకేతుడైతే సౌమిత్రి శ్రీలేఖ. వైశాలి సౌమిత్రుల జవాబు విన్నాక రాజు విశాలవర్మ ఈ సంగతి గ్రహించాడు. అందువలనే ఆయన తన కొడుకుకు సౌమిత్రితో వివాహం జరిపించాడు. ఇందులో ఆయన ఆత్మవంచన ప్రసక్తే లేదు అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము షర్మిల రచించిన రచన. మరొక కథ. ఈ కథ పేరు నిర్భయురాలు. ఇది టర్కీ జానపద కథ. పూర్వము టర్కీ దేశంలో అమీరు అనే పేదవాడు ఉండేవాడు. కొంతకాలం క్రితము అతడి భార్య చనిపోయింది. అతడికి సల్మా అనే కూతురున్నది. ఎదిగి పెళ్ళీడుకొచ్చిన సల్మాని చూసి వృద్ధాప్యంలో పడ్డ అమీరు చాలా విచారపడుతూ ఉండేవాడు. జీవితమంతా కష్టపడి కూడా అతడు ఎర్రని ఏగాని వెనకేయలేకపోయాడు. ఈ పరిస్థితిలో కూతురి పెళ్లి చేయటం ఎలా? ఇది అతడి విచారానికి కారణం. సల్మాకి చిన్నప్పటి నుంచి దయ్యాలు భూతాలు గురించిన కథలు వినటము మహాసరదా. అలా విని విని ఆమెకు భయం అంటే ఏమిటో తెలియని దానిలా మారిపోయింది. ఒకసారి అమీర్ ఇంట్లో చిన్న విందు జరిగింది. ఆ రాత్రి విందుకు అమీర్ బాల్య స్నేహితుడు అహ్మద్ కూడా వచ్చాడు. ఆయన తోళ్ల వ్యాపారంలో బాగా సంపాదించాడు. విందు అర్ధరాత్రి వరకు సాగింది. ఇంతలో దుకాణం నుంచి కొని తెచ్చిన తేనె రొట్టెలు అయిపోయాయి. అహ్మద్ ఇంకా కావాలని అడగటంతో అమీరు కూతురు సల్మాని పిలిచి, అమ్మా, నువ్వు వెళ్ళి దాదా దుకాణం నుంచి 4 తేనె రొట్టెలు తీసుకునిరా అన్నాడు. అహ్మద్ ఇది విని ఆశ్చర్యపోతూ, దాదా దుకాణము శ్మశానం అవతల ఉంది కదా, ఈ అర్ధరాత్రి సమయంలో శ్మశానంలో నుంచి వెళ్ళటానికి సల్మాకి భయం వేదా అని అడిగాడు. ఓహో, సల్మా ప్రపంచంలో దేనికి భయపడదు అన్నాడు అమీరు సగర్వంగా. సల్మా దాదా దుకాణం నుంచి తేనె రొట్టెలు తీసుకుని వచ్చింది. అప్పుడు అహ్మద్ అమీర్తో, రేపు అమావాస్య, రేపు రాత్రి నీ కూతురు శ్మశానంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఒక కపాలం తీసుకుని రాగలదా అని అడిగాడు. ఒక్కటేం కర్మ, అక్కడ దొరికిన కపాలాలన్నీ తెమ్మన్నా తెస్తుంది. ఏం పందెం కాస్తావా? 100 బంగారు కాసులు అన్నాడు అమీర్ నవ్వుతూ. పందానికి అంగీకరించాడు అహ్మద్. తెల్లవారాక అతడు ఖాన్ అనే ముసలివాడికి డబ్బాస చూపించి ఆ రాత్రి శ్మశానంలో ఏం చేయాలో వాడికి చెప్పి అర్ధరాత్రి అయితూనే అమీర్ ఇంటికి వచ్చి సల్మాతో శ్మశానానికి పోయి కపాలం ఒకటి తెమ్మన్నాడు. సల్మా తండ్రి అమీర్ అనుమతి తీసుకుని శ్మశానానికి వెళ్ళింది. అక్కడ అహ్మద్ వేసిన పథకం ప్రకారము ఒక గోరీ వెనక గొయ్యిలో ముసలి ఖాన్ రహస్యంగా దాక్కొని ఉన్నాడు. సల్మా చీకట్లో వెతికి ఒక కపాలం తీసుకున్నది. వెంటనే ఖాన్ కీచుగొంతుతో, ఏయ్ పిల్ల, ఆ కపాలము మా అమ్మది, దాన్ని ముట్టుకోకు అన్నాడు. సల్మా దాన్ని వదిలేసి మరొక కపాలాన్ని తీసుకున్నది. ఖాను గోరీ వెనక గొయ్యిలో నుంచి మరింత కీచుగొంతుతో, ఏయ్, అది మా నాన్న కపాలం, ముట్టకు అన్నాడు. ఇది విని సల్మా కపాలాన్ని క్రింద పడవేసి కోపంగా గోరీ వెనక్కి వెళ్ళింది. ఆ చీకట్లో గొయ్యిలో దాగి ఉన్న ఖాన్ బట్టతల ఆమెకు కపాలంలా కనిపించింది. అయితే అది అటూ ఇటూ ఊగుతూ ఉండటము ఆమె గమనించింది. సల్మా గట్టిగా పళ్ళు కొరుకుతూ, ఒరేయ్ బట్టతల సైతాన్, ఇక నోర్మయ్యి, మళ్ళీ నోరెత్తావో బండరాయితో చితక్కొట్టి నీ కపాలాన్నే తీసుకొని పోతాను అంటూ ఖాన్ తల మీద 4-5 సార్లు బలంగా తన్నింది. ఆ దెబ్బలతో ఖాన్ దిమ్మ తిరిగి గోతులోనే స్పృహ కోల్పోయాడు. సల్మా అక్కడ దొరికిన మరో కపాలాన్ని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చింది. ఓడిపోయిన అహ్మద్ పందెం ప్రకారము అమీర్కు 100 బంగారు కాసులు ఇచ్చుకున్నాడు. ఆనాటి నుంచి నిర్భయానికి మారుపేరుగా సల్మాని ఆ గ్రామంలో చెప్పుకోసాగారు. సల్మా ఉండే గ్రామానికి పక్కన ఉన్న ఒక గ్రామంలో సులేమాన్ అనే ఒక ధనవంతుడైన యువకుడు ఉండేవాడు. అతడు ధనికుడే కాక మంచి అందగాడు. అయినా అతడికి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. అంతేకాక అతడి ఇంట్లో పనికి కుదిరిన నౌకర్లు వారం తిరగకుండానే పారిపోయేవాళ్ళు. ఇందుకు కారణము చనిపోయిన అతడి తల్లి భూత రూపంలో ఇంట తిరుగుతూ ఉండటము. సల్మా ధైర్య సాహసాల గురించి విన్న సులేమాను ఆమెకు పెద్ద జీతం ఆశ చూపించి తన ఇంట్లో పనికి కుదుర్చుకున్నాడు. సల్మా సులేమాన్కి భోజనం వడ్డించినప్పుడల్లా పక్కన మరొక పళ్ళెంలో కూడా భోజనం వడ్డించి సులేమాన్ తల్లి భూతంతో, పెద్దమ్మ, కూరలు అయి బాగున్నాయి, తృప్తిగా తిను అంటూ మంచి మాటలతో భూతం ఆదరణని సంపాదించుకున్నది. ఒకనాడు సులేమాన్ వ్యాపారం పని మీద పట్నం వెళ్ళాడు. రాత్రివేళ సల్మా ఇంటి పనులు చేసుకుంటూ ఉండగా తల్లి భూతం ఆమెకు కనిపించి,
ఏమే అమ్మాయి, నన్ను చూస్తే నీకు భయం కలగటం లేదా అని అడిగింది. సల్మా తాపీగా, భయమా? నాకేనాడు భయం అంటే ఏమిటో తెలీదు పెద్దమ్మ, పైగా మీరు చాలా మంచివారు అన్నది. ఆ జవాబుకి తల్లి భూతము చిన్నగా నవ్వుకొని, నీ నిర్భీతి అందచందాలు నాకు తృప్తి కలిగించినాయి. అయితే వీటికి తోడుగా ఎంతో సంపన్నుడైన నా కొడుకు ఇంటి యజమానురాలిగా మంచి తెలివితేటలు కూడా కావాలి. అవి నీలో ఏ పాటి ఉన్నాయో నాకు తెలియటం లేదు అన్నది. ఆ మాటలకి సల్మా తల వంచుకొని ముసిముసిగా నవ్వుకున్నది. తల్లిభూతము ఒక్క క్షణం ఆగి, ఈ ఇంటి దిగువన ఒక నేలమాళిగ ఉన్నది. అర్ధరాత్రి చీకట్లో నువ్వు నా వెంట అక్కడికి రాగలవా అని అడిగింది. అదెంత పెద్ద పని పెద్దమ్మా అన్నది సల్మా తొణక్కుండా. తల్లి భూతము ముందుండి దారి తీసింది. సల్మా భూతం నుంచి వచ్చే వెలుగులో దాని వెనకనే నడవసాగింది. భూతము ఆమెను ఒక గదిలో ఉన్న మెట్ల మీద నుంచి క్రిందకు తీసుకొని పోయింది. అక్కడ కొన్ని ఇటుకరాళ్ళు చిందరవందరగా పడి ఉన్నాయి. భూతము సల్మాతో ఆ ఇటుకరాళ్ళని పక్కకు లాగమన్నది. సల్మా అలాగే చేసింది. అక్కడ ఉన్న ఒక గుంటలో 2 రాగి బిందెలున్నాయి. అందులో ఒకటి పెద్దది, రెండవది చిన్నది. రెండింటి నిండా అంచుల వరకు కూడా బంగారు కాసులు మెరుస్తూ కనిపించినాయి. భూతము ఆ బిందెల్ని సల్మాకు చూపిస్తూ, సల్మా, నువ్వు అన్ని విధాలా నాకు నచ్చావు. ఇక ఈ ఇంట నా కొడుక్కి రక్షణగా నేనుండనవసరం లేదు. ఆ పెద్ద బిందె నా కొడుకివ్వు, చిన్న బిందె నువ్వు తీసుకో, సరేనా అంటూ మాయమైంది. తెల్లవారి సులేమాన్ పట్నం నుంచి తిరిగి రాగానే సల్మా అతడికి రాత్రి జరిగింది చెప్పి, మీ అమ్మగారు బంగారు కాసులున్న పెద్ద బిందె నన్ను తీసుకొని చిన్న బిందె మీకు ఇవ్వమన్నారు అన్నది. ఆ మాటలు వింటూనే సులేమాన్ను సల్మాని ఒకసారి నకసిక పర్యంతము పరీక్షగా చూసి, ఆహా అంటూ పెద్దగా నవ్వి, సల్మా, 1000 మాటలెందుకు, నేను నిన్ను పెళ్లాడదలిచాను. అప్పుడు పెద్ద చిన్న బిందెల నిండు బంగారమంతా మనదే అవుతుంది, ఏమంటావు అన్నాడు. సల్మా సిగ్గుతో తల పక్కకు తిప్పుకొని ఏ జవాబు చెప్పకుండా తన ఇంటికి వెళ్ళి తండ్రి అమీర్తో జరిగిందంతా చెప్పింది. అతడు కూతురు అదృష్టానికి పరమానందం చెందాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే చుట్టుపక్కల 100 గ్రామాల్లో అందరికన్నా సంపన్నుడైన సులేమాన్తో భయమంటే ఎరగని సల్మా వివాహము వైభవంగా జరిగిపోయింది. మరొక చిన్న కథ పేరు బిచ్చగాడి తెలివి. ఈ కథను రచించిన వారు కోనే నాగవెంకట ఆంజనేయులు గారు. హేలాపురిలోని ఒక దేవాలయం ముందు బిచ్చగాడొకడు ముష్టెత్తుకుంటున్నాడు. వాడి ముందు గుడ్డివాడిని ధర్మం చేయండి బాబు అని రాసి ఉన్న పలక ఒకటున్నది. ఆ దారి వెంట వచ్చేవాళ్ళు వాడి ముందు పరిచి ఉన్న గుడ్డ మీద చిల్లరి నాణాలు వేస్తున్నారు. ఒక దాత విసిరిన నాణెము గుడ్డ మీద పడి దొర్లుకుంటూ 4-5 అడుగుల దూరం దొర్లిపోయింది. వెంటనే బిచ్చగాడు లేచి వెళ్ళి ఆ నాణాన్ని తెచ్చి గుడ్డ మీద వేసుకున్నాడు. ఇది చూసిన దాత కోపంగా, ఏరా, గుడ్డివాడినని పలక మీద రాయించావు, నీకు కళ్ళు బాగానే కనబడుతున్నాయి కదా, ఇదేం మోసము అని అడిగాడు. దానికా బిచ్చగాడు తొనక్కుండా, అయ్యా మన్నించాలి, నేనసలు మోగవాడినండి, పలక మీద రాసిన ఆయన తప్పుగా రాశాడు అని జవాబిచ్చాడు. అలాగా పాపం, ఈసారైనా కాస్త చదువు సందులు నేర్చిన వాడితో రాయించుకో అని నొచ్చుకుంటూ వెళ్ళిపోయాడు ఆ దాత. కథ అయిపోయింది. కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.